అదనపు కట్నం కోసం అత్తామామలు కోడల్ని వేధించడం సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లైన కొంతకాలానికే వేధించడం మొదలు కావడంతో కొత్త కోడళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. వారి వేదన వర్ణనాతీతం. తాజాగా ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తవారింటి ముందే నిరసనకు దిగిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముడి కళ్యాణి గతేడాది వివాహం చేసుకుంది. సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామం పాలెంగడ్డ పాపన్న గారి పల్లెకు చెందిన ఎనుగొండ యాదగిరి నాయుడితో 2024 నవంబర్ 8వ తేదీన వివాహం జరిగింది. వివాహమైన వారం రోజులు గడవక ముందే అదనపు కట్నం తేవాలంటూ భర్త యాదగిరి నాయుడు అత్తామామలతో కలిసి కళ్యాణిని వేధింపులకు గురి చేశారు. వారు పెట్టే వేధింపులు భరించలేక కళ్యాణి పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజులు అక్కడే ఉండి పలుమార్లు తన కుటుంబ సభ్యులను తీసుకుని అత్తగారింటికి వెళ్ళింది. కానీ కళ్యాణి రాకను గమనించిన అత్తమామలు భర్త యాదగిరి నాయుడు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయేవారు. పెళ్లైనప్పటి నుంచి కళ్యాణిని ఇంట్లోకి రానియకుండా అడ్డుకుంటూ వచ్చారు. వారం రోజులు ఏం బాగుండమండి. మా అత్త మా మామ వాళ్ళ మేనమామ వేరే పెళ్లి చేయాలని ఇది అదే కట్నం తేలేదని రోజు నన్ను కొట్టి హింసిస్తున్నారు. నా మొగుడికి మాయమాటలు చెప్పి నన్ను రోజు కొట్టి హింసిస్తున్నారండి. నాతో కాపురం చేయలేదా, నాతో సంసారం చేయలేదు అని రోజు కొట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో మాట అంటున్నారండి. నాకు న్యాయం చేయండి. నా మొగుడితో కాపురం చేయని కన్నా మా అత్త ఇద్దరి మధ్యలో ఊరుకుంటుంది. నా గొంతు మీద కొడుగులు పెట్టి బెదిరించి నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి తరిమేసేట్టుగా చేసినారు. నా మొగునితో సంసారం చేసేడుగా న్యాయం చేయండి సార్. ఈ వివాదం నడుస్తూ ఉండగా భర్త యాదగిరి నాయుడు ప్లేట్ మార్చాడు. తన భార్య కళ్యాణి నుండి విడాకులు కావాలంటూ కోరడం మొదలెట్టాడు. తన భార్య కళ్యాణికి ఓ అడ్వకేట్ ద్వారా కోర్టు నోటీసులు పంపించాడు. నోటీసులు అందుకున్న కళ్యాణి తన తల్లిదండ్రులు బంధువులతో కలిసి అత్తగారింటికి చేరుకుంది. ముందుగానే విషయం తెలుసుకున్న తన భర్త అత్తామామలు ఇంటికి తాళాలు వేసుకుని బయటికి వెళ్లిపోయారు. దీంతో ఆమె తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట కూర్చొని నిరసన తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదంటూ బాధితురాలు కళ్యాణి భీష్మించుకు కూర్చుంది. ఈ విషయమై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనకు న్యాయం చేయాలని మీడియా ఎదుట ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.